ఈ 100 పేజీలు రోజంతా మీకు మన సిద్ధపాటి నవీన్ పటేల్కి మా రేవంత్ రెడ్డికి ఏ పార్టీ సోపుతుందో మీకు చూపిస్తా. ఇవన్నీ చూపించినాక అప్పుడు రెడ్డి వాళ్ళకి నాకు ఏం సంబంధం ఉంది, ఏం సంబంధం అని తెలియాలి మా సిద్ధపాటి నవీన్ పటేల్ని. రేవంత్ రెడ్డా, రోహిన్ రెడ్డా, ఇంకే రెడ్డా, అందరు రెడ్లు సంకనాగితే ఎట్లా మనం పైసలు సంపాదిస్తున్నాం, ఎట్లా బీసీలకు చుతగానం చేసుకుంటా రెడ్లకు నాకు విడాకులైనాయి. ఏమైనాయి? రెడ్లకు మన విడాకులైనాయి. సిద్ధపాటి నవీన్ పటేల్ గారిది ఇలా పేపర్ చూపిస్తా. ఇక మా సిద్ధపాటి నవీన్ గారిది చిన్న ముచ్చట చెప్తాను. చిన్నపాటిది, రెడ్లకు నాకేం సంబంధం లేదు, నాకు రెడ్లకు ఏం సంబంధం లేదని చెప్తాడు. అమ్మో, రెడ్డిలో ఎంగిలి మెతుకు తింటారు అందరూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నేను ఒక్కనే సంసారిని, నేను అసలు రెడ్డిలో ఎంగిలి మెతుకు తినలేదు, అసలు ఎమ్మెల్సీకి వాళ్ళు పైసలు ఇవ్వలేదు, నాకు వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదు, నీ కాంగ్రెస్ పార్టీ చేరలేదు అని చెప్తాడు. సో నేనేం చెప్తా అంటే ఇలా మా సార్ది ముచ్చట చాలా గమ్మత్తుంటది. రేవంత్ రెడ్డి నాకేం చేసిండో నాకెరక, నేను రేవంత్ రెడ్డికి ఏం చేసినో రేవంత్ రెడ్డికి ఎరక. జనాలు మనందరం చూతేగానం, అంతే, సింపుల్ లాజిక్. ఎందుకంటే మన సిద్ధపాటి నవీన్ పటేల్ గారు సెటిల్మెంట్ రాజా, రెడ్డిలతో సెటిల్మెంట్ చేసుకొచ్చుకున్నాడు. రెడ్డిలతో సెటిల్మెంట్ చేసుకొచ్చుకున్నాడు, రెడ్డిల కాడ పైలు తెచ్చుకున్నాడు, మళ్ళీ పతివతనమ్మ నాకు రెడ్డిలకు సంబంధం అని సంసారం వేసేలా ఎత్తాడు. అది తొందరలో బయట పెడతాం, మీకు లెక్కలన్నీ బయట పెడుతున్నాయి. ఇంతలా బుక్ ఉంది. అయ్యో, రేవంత్ రెడ్డికి సోపతికి మా మల్లేశ సోపతి ఇంతలా బుక్ ఉంది. ఇక చెప్తారు రోజు ఒక పేజీ తిప్పుదాం మనం అల్లకెళ్ళి. 250 రోజులు అంట సముద్రంలోనే అబ్బురావు లింక్ అంటే 5,000 మంది సిబ్బంది అంట. మరి చింతపాటు కూడా ఇలా అనే ఉంటుంది. పోతావా సారు? అసలు కొనుక్కోటి పైసలు పులుగున్నాయి మన కరెక్టా. ఏ చేరికల జోరు చూద్దాం ఆగ్రా. కొడుక్క, బానిసలం కాదు, పాలకులం అవుతాం. రాబోయేది బీసీ రాజ్యమే. తెలంగాణలో రెడ్ల విగ్రహాలను పెకిలిస్తాం. అబ్బా అయిపోయా. ఇప్పుడు ఈ వార్త చూడ ఏమనుకోవాలంటే, అమ్మ తీన్మార మల్లనకు రెడ్డి వాళ్ళని చూస్తే నిప్పులు జరుగుతుండ్రా అనుకోవాలి మనందరం. నిప్పులు కాదు, ఆదేశ పప్పులు తిరుస్తున్నాయి. ఆయన నిప్పులు జరిగేది మీరు మీ కళ్ళ మీద కనిపిస్తుంది, కానీ వెనకంగా పోయి పప్పులు తినొస్తున్నా అది ఇచ్చేది. చెప్తా, సమయం సందర్భం రావాలి దానికి కూడా. జనాభాలో అధికంగా ఉన్నది బీసీలే. జనాభాలో అధికంగా ఉన్నది బీసీలే. ఇప్పుడు ఈ బీసీల లెక్క మన మల్లేశ గారు చెప్పినట్టు మన చింతపాటి నవీన్ పటేల్ గారు జనాభాలో అధికంగా ఉన్నది బీసీలే అంటాండ. ఈ బీసీల లెక్క ఓకే, సంతోషం. మరి అగ్రవర్ణాల వాళ్ళు పావు వంతు మాత్రమే రట. మరి పావు వంతు ఉన్న వాళ్ళ కాడ ఇంతలా బుక్ ఉంది ఆయన అక్కడ. ఇల్లు ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పు. ఇప్పుడు మీరు లెక్క తీయాలి, ఇల్లు ఎన్ని పేజీలు ఉన్నాయో. ఇంతలా బుక్ ఉంది. మన సారు తెలంగాణలో రెడ్ల విగ్రహాలను పెకిలిస్తా అంటుండగా, రెడ్లు కబ్జా చేసిన భూములు దాచిపెడతాండే, పైసలు తీసుకొని రెడ్డి వాళ్ళు కబ్జా చేసిన భూములు. రేవంత్ రెడ్డి నాకేం చేసిండో నాకెరక, ఆయనకు నేనేం చేసినో ఆయనకెరక. సో ఈ ఎరక ముచ్చట ఇంతలా బుక్ ఉంది. నిన్నే తెప్పించిన, దీన్ని మొత్తం స్టడీ చేసి రోజంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా సారు ఎంత బ్రహ్మాండంగా సంకన ఆకుతాడో రెడ్డి వాళ్ళకి తెలుస్తుంది ఒక్కొక్కటి. అది రోహిన్ రెడ్డా, రేవంత్ రెడ్డా, వేం నరేందర్ రెడ్డా, తిరుపతి రెడ్డా, కొన్నెల రెడ్డా, ఒక్కొక్కటి మీకు చిన్నసనంగా ఇప్పుతాను రేపటి నుంచి తెలవాలి. అది కూడా రెడ్డి వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు. గల్లలు చించుకొని, సింగులు లేపుకొని, గజ్జలు కట్టుకొని ఎగురుకుంటారు చెప్తారుగా. మరి సంకనాకన ఇవన్నీ సంకనాకన. వాళ్ళ సంక నాకుంటా పోయి వాళ్ళు ఇచ్చిన పైలు తెచ్చుకొని లంగేశాలు ఎన్ని చేసినా తెలియదా? చూపిద్దా అది కూడా. ఇక అణగారిన వర్గం వారిని కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నట. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినట. రాబోయే ఎన్నికల్లో బీసీలే ఎమ్మెల్యే అభ్యర్థులట. అత్యధిక మెజార్టీతో గెలుపొందుతాం. ఎట్లా గెలుపొందుతాం? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, రెడ్డిలను బ్లాక్మెయిల్ చేసి
ఇప్పుడు ఇది ఈ బుక్ ఏంటంటే మన చింతపండు నవీన్ పటేల్ గారు ఒక ఆయన దగ్గర పైసలు తెచ్చుకుండు. ఆ ఒక ఆయన కోసం పాపం ఒక ఆయన మొత్తాన్ని సంఖ్యను హక్కించి తెచ్చుకుండు. మంచిగున్నదా మా సారు. జూబ్లీస్ ఎంత గజము? జూబ్లీస్లో గజం ఎంత ఉంటుంది? 4 లక్షలు ఉంటుందా? ఇంతలా బుక్కులు ఉన్నాయి నా కాడ. మా సార్ కాడికి పాపం చాలా బాధితులు పోతారు. ఆ బాధితులు తెలియనిచ్చి అంటే మీ సొమ్మిది తింటారు లాస్ట్కి. ఇంతలా పీడిఎఫ్లు ఉన్నాయి, ఇంకా మీరు చూపిస్తావు. మా సారు రెడ్డోళ్ళని పండగ పెట్టి తొక్కుతాడు ఇప్పుడు అందరు రెడ్డోళ్ళని. 2015 ఈ బుక్ మొత్తం రోజుతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా చాలా ఉన్నది, 1 పేజీ కాదు 2 పేజీలు కాదు, కానీ దాదాపు 100 పేజీలు ఉన్నాయి. ఈ 100 పేజీలు రోజంతా మీకు మన చింతపండు నవీన్ పటేల్కి మా రేవంత్ రెడ్డికి ఏ పార్టీ సోపుతుందో మీకు చూపిస్తా. ఇవన్నీ చూపించినాక అప్పుడు రెడ్డి వాళ్ళకి నాకు ఏం సంబంధం ఉంది, ఏం సంబంధం అని తెలియాలి మా చింతపండు నవీన్ పటేల్ని. రేవంత్ రెడ్డా, రోహిన్ రెడ్డా, ఇంకే రెడ్డా, అందరు రెడ్లు సంఖ్య నాకితే ఎట్లా మనం పైసలు సంపాదిస్తున్నాం, ఎట్లా బీసీలకు చుతగానం చేసుకుంటా రెడ్లకు నాకు విడాకులు అయినాయి. ఏమైనాయి? రెడ్లకు మనకు ఇడాకులైనాయి. మా ఇడాకులైనాక ఎట్లా పుట్టినాయి కాక ఇవన్నీ. మల్లారెడ్డి ఇవో నీ బతికింతుందిరా అని చెప్పినావు. నీ బతు కూడా గింతే ఉంది. ఇప్పుడు నీదో బుక్ అయింది. ఇప్పుడు రామాయణం రాస్తే రామాయణం అయితే చెప్తే మహాభారతం అయితే నాయన నీ సకదానం రోజంతా చెప్తా. ఇక మరి మా గురువు గారిది చూడరా, ఓటు బ్యాంక్గా చూస్తున్నట్ట. మరి బీసీలు అందరూ ఇప్పుడు శుద్ధగానం చేసే ప్రోగ్రాం పెడతాడు. ఈ రెడ్డిల విగ్రహాలను తీసే పక్కన, కానీ ఫస్ట్ రెడ్డిలో బూట్లు నాకేది బంద్ చేయి. రేవంత్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, ఇంకా అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిది, వీళ్ళందరి బూట్లు నాకేది బంద్ చేస్తే నువ్వు ఆడికే సగం పుణ్యం చేశాడు బీసీలకు. బీసీలలో పుట్టిన కలుపు మొక్క చింతపండు నవీన్ పటేల్. ఇది బీసీలలో పుట్టిన కలుపు మొక్క చింతపండు నవీన్ పటేల్. కలుపు మొక్క గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదన్నమాట. ఇక అధినేత, టిఆర్పి అధినేత, ఇది అందుకే దీని పేరు మారుదామని చెప్పినా కదా నేను. తప్పు పెట్టిదా దీని పేరు కేఆర్పి. కేఆర్పి అధినేత. కేఆర్పి అంటే ఏది? కబ్జాకోర్ల రాజ్యాధికార పార్టీ, అది కేఆర్పి. సో చింతపండు నవీన్ పటేల్ సర్జికల్ స్ట్రైక్ 59 మంది రెడ్డిల వేలమూల కాడ ఫైల్ తెచ్చుకుందానికి ఫిక్స్ చేసింది. దాని పేరే సర్జికల్ స్ట్రైక్. బీసీల పేరు చెప్పి బీసీల తలకాయలు తాకట్టు పెట్టి 59 మంది రెడ్డిల కాడ వేలమూల కాడ పైసలు తెచ్చుకునే దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59. ఆ 59 మంది కాడ ఫైల్ తెచ్చుకొని 59 మంది రెడ్లు వేలమూల మీద అమాయకమైన బీసీలు నిలబెట్టి వాళ్ళందరూ పైసలు ఆగం చేసి ఈయన మాత్రం పోయి బీసీల పైన నిలబడి పోటు మోగంలోకి ఇప్పుడు ఆలేరు నిలబడాలి. ఎందుకంటే బీసీ రెడ్ల మీద నిలబడే దమ్ము లేదు కదా మరి మనకు. అంటే ఏదా చెప్పి వాటికే నైటు ఏం చేయలేం కదా. వాళ్ళు పైసలు ఇచ్చారు. ఇప్పుడు కొడంగల్ నిలబడాలంటే రేవంత్ రెడ్డి పైలు ఇచ్చిండు, లేదు నల్లగొండ నిలబడాలంటే కోమరెడ్డి వెంకరెడ్డి పైలు ఇచ్చిండు, ఇంకో కాడలు ఉంటే ఆరెడ్డి పైలు ఇచ్చిండు. అందరు రెడ్డిలు పైలు ఇచ్చినాయి. రెడ్డి ఆయన వీళ్ళమైన అందరు పైలు ఇచ్చినలే. ఇక బీసీలో ఎవరన్నా పైలు లేకపోతే మరి ఆడ పోయి నిలబడాలి ఇప్పుడు. అంతే కదా. అది ఇక మన చింతపండు నవీన్ పటేల్ గారు ఇక ఇట పెట్టిన అయిపోయింది. ఇక శుద్ధగానం చేసే ప్రోగ్రాం ఒకటి ముందు పెట్టుకుంటాడు. జర నమ్మకరే మీకు దండం పెడతా. అలా అయిపోయింది. మా సారు పప్పులు ఏం ఉడతలేవు యూట్యూబ్లో. లక్షల వ్యూస్ పోయినాయి, 10 లక్షలు 20 లక్షలు మిలియన్లు పోయినాయి, లక్షలు పోయినాయి, వేలు పోయినాయి. ఇప్పుడు 100లకు వస్తున్నాయి వ్యూస్. ఇంకా సిగ్గొత్తలేదు. ఇక నా సోంటోడు ఎవడన్నా బీసీపీ ఎవడన్నా ఛానల్ పెట్టుకొని ఈయన లంగపాలను మొత్తం బయట పెడితే ఇంకా రోజు ఇప్పుడు మనం ఆఫీస్ పెట్టిన కానీ తగిలిండి. ఇక రోజు ఆకులు మన లుచ్చనా కొడుకుని రిపోర్ట్లు కొట్టియాలి కంప్యూటర్లు పెట్టుకొని. ఇదో బతుకు మనది. ఇదే మన బీసీ పోరాటం. చెప్తాపాటు రాదు మన బీసీ పోరాటం ఏ పాటిదో. ఇది పోయిందా ఓ కొడుక. విద్యార్థుల స్టైఫండ్ పెంచాలట, నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వాలి అందాం పట్టరాదు. ఇక్కడికి పోయి ఆయన పేరు వేణుకుమారా నిన్నమ్మని ఒక ఆయన ఆత్మహత్యతం చేసుకుండు. ఆ వేణుకుమార్ దగ్గరకో చిక్కడిపల్లికో లేదంటే పల్లి బఠానీలు ఎమ్మెల్సీ పల్లీల కాడుకో బఠానీల కాడుకో ఓయుకో కేయుకో పోయి మరి నిలబడదాం పట్టరాదు, మాట్లాడదాం పట్టరాదు.
రేవంత్ రెడ్డి, రేపు నువ్వు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిన్ను గద్దె తెస్తాం. చెబుదాం పడరా అడిగిపోయి. వద్దా? ఇక తక్కువ స్టైఫండ్ ఇస్తూ వేధిస్తున్నట మరి విద్యార్థుల సమస్యల మీద చింతపండు నవీన్ పటేల్ గారు ఎక్కడ వేయి రాయా. అయ్యో మర్చిపోతున్నాయో, కోదండ రామిరెడ్డిని గులుతారు, బట్టలు తినగొడుతురు, కోదండ రామిరెడ్డిని గల్లబట్టి గులుతారు. ఇక రేపో మాప మిగిలింది నువ్వేనాయా. రేపో మాప గడ్డమొక్కనవు అటు ఓయు కాయో కేయు కాయో అటు మళ్ళీ అనుకో కథమేంగ నీ పని. ఇక బట్టలు దించుతారు నీది, అదే మిగిలింది ఇప్పుడు లాస్ట్కి. కోదండ రామిరెడ్డి జరిగింది నిన్నో మన్నో, నీ పని అవుతుంది. ఇంకా ఇదే నువ్వు అదే కదా పల్లి బఠాన్లో ఏం తెలిసి ఆయనకు అదే లంగ కథలు చెప్పి నిరుద్యోగుల పేరేపు వచ్చిండు. నువ్వు నిరుద్యోగుల పేరేపు వచ్చినావు. మరి ఆయనకు నీకు ఉద్యోగం వచ్చిన తప్ప మరి నిరుద్యోగులకు వత్తలేవే కాక. నిరుద్యోగుల సంగతి ఏంది అది చెప్పాలి కదా. మా చింతపండు నవీన్ గారు బాగానే వార్త రాసిందేమే. అబ్బా ఎంత ప్రేమ వచ్చింది. కుట్రలు చేసింది మర్చిపోయినావా మనం? కుట్రలు చేసింది, వీడియోలు చేసింది అని మర్చిపోయినావా? సడన్గా వార్త చేసింది, మంచోడు అయిపోయాడు. ఇక మా చింతపండు నవీన్ పటేల్ గారు బొమ్మేసుకురు మొత్తం జాయినింగ్స్ అంట. జాయినింగ్స్ చేరికల జోరు తెలిపారు. మీరు జాయినింగ్స్ అనగా చేరికల జోరు. బానిసలం కాదు పాలకులం అవుతాం. ఎట్లా? పాలకుల సంఘం ఆగితే అవుతాం. పాలకులది సంఘం ఆగితే మనం పాలకులం అవుతామా? రేవంత్ రెడ్డిది ఇంకోటిది అట్ట కాదు కదా. పాలకులం అంటే దాని లెక్క వేరుండాలి. దాని లెక్కలు వేరుంటాయి గారు. ఆయన నడిపిస్తానిగో ఓటుకు నోటు చూసినా. ఆయన ఓటుకు నోటు, నువ్వు చాయ పైసలు బరాబర్ సెట్ అయ్యారు ఇద్దరు. అందుకే దోస్తీ అయ్యారు. ఆయనదేమో ఓటుకు నోటు కేసు, నీదేమో చాయ పైసల కేసు బరాబర్. ఒడుక్కో మంచిగానే ఉంది. అంతా రాజకీయంలో లంగలకు అవకాశం ఇస్తారు జనాలు. ప్రజలకు మంచి చేసిన వాళ్ళకి ఇస్తలేరు. లంగలకు, దొంగలకు, దోపిడీదారులకు ఇస్తారు. ఇది మన చింతపండు నవీన్ పటేల్ గారు ఇలా పత్రికనే. మా సారు రెడ్డిలకు వెలమూలకు ఆయనకు ఏ పార్టీ సోపుతుందని మీకు చెప్తాను. అది తొందరలా మొత్తం దాని కథ మొత్తం బయట పెట్టి అప్పుడు మాట్లాడదాం. ఏ పార్టీ సోపతో ఎంత పెద్ద కథ తెలిస్తే కదా.